హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మ్యామ్ నమస్కారం. నమస్తే అమ్మ. సుప్రీంకోర్టు జస్టిస్ అండ్ ఆల్సో హైకోర్టు జస్టిస్ న్యాయ వ్యవస్థలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? ఇది సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహ గారు అండ్ ఇక్కడ మన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే గారు నిన్న 3 ఏఐ టూల్స్ని మన లీగల్ సిస్టంలోకి లాంచ్ చేశారు. అవి ఏంటి అంటే ఒకటి శృతి, పాని, సారాంశన్. సో ఈ శృతి, పాని, సారాంశ్ అనేవాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్. వాటిని నిజంగా జెన్యున్ పర్సన్స్ లాగా మన చీఫ్ జస్టిస్ గారు అభివర్ణించడం జరిగింది. ఓకే, వాళ్ళని ఏమని అడ్రస్ చేశారు అంటే శ్రీమతి శృతి, శ్రీమతి సారాంశ్, శ్రీ పాని అని. లైక్ దే ట్రీటెడ్ యాస్ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ లాగా. అయితే ఇవి ఏం చేస్తాయంటే ఈ ఏఐ టూల్స్, ఈ శృతి అనే ఏఐ టూల్ ఏం చేస్తుంది అంటే లీగల్ డాక్యుమెంట్స్ని మొత్తము అనువాదం చేస్తారు తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి అని. ఓకే, అండ్ సారాంశ్ ఏం చేస్తుంది అని అంటే లాట్ ఆఫ్ పేజెస్ టుగెదర్ జడ్జ్మెంట్స్ ఉంటాయి, వాటిని కన్సైజ్ చేసి బ్రీఫ్ సమ్మరీ లాగా ఇస్తారు. ఈ పాని ఏం చేస్తుంది అని అంటే ఏదైతే జడ్జ్మెంట్స్ ఉంటాయో, ఇంక ఇతర వివరాలు ఉంటాయో కేసుకి సంబంధించి అన్నీ తెలుగులోకి అనువాదం చేసి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా యంగ్ లాయర్స్కి కానీ హెల్ప్ చేయడానికి ఈ 3 ఏఐ టూల్స్ని మనం వాడుకోవచ్చు. నిన్న తాలూకా కోర్ట్స్లలో లాంచ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఇది ఒక గుడ్ మూవ్. ఈ కృత్రిమం ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్గా యంగ్ లాయర్స్కి, బడ్డింగ్ లాయర్స్కి ఇట్స్ హెల్ప్ఫుల్. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా హెల్ప్ఫుల్.